కాలం మారుతుంది, రోజు రోజుకో ఇచ్చంతరం చూడాల్సి వస్తుంది. పెరుగుతున్న టెక్నాలజీతోని ముందు ముందు ఇంకా మనుషులకు పనే లేకుండా పోయేటట్టుంది చూస్తుంటే. అవును మరి, చిన్నదానికి పెద్దదానికి ఇప్పుడు అన్ని మిషన్లే వచ్చినాయి. అట్లనే రానున్న రోజులల్లా పెద్ద పెద్ద కంపెనీలలో కూడా మనుషులకు పనే కరువయ్యేటట్టున్నది, బతుకుదెరువు భారం అయ్యేటట్టున్నది. అవు మరి, మిషన్లతోనే పని లేకుండా అవుతుందంటే ఇప్పుడు గివ్వొచ్చినాయి. బంటి ఓడి అమ్మ బంటి, ఇది బంటి కాదులో ఈ లోబో. ఆవు ఇక ఇప్పటిసంది విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో కాపలా కాసేదికి లోబోనే. ముఖం చూసి మనిషిని గుర్తుపడతాడట నువ్వు. దొంగోడొచ్చినా బయట దేశ పోళ్ళు వచ్చినా బద్మాషి గాన్లు రైల్వే స్టేషన్ లకు వచ్చినా ముఖం చూసి గుర్తుపట్టేటట్టు సెట్టింగులు చేసిలాట లోబో పోలీసుకు. The RPF Robocop who will be deployed at the Visakhapatnam station. It is first of its kind in the Indian Railways. It can move around on a predefined geo-fencing area and path, and it can do the surveillance. It can always put the predefined photographs of the suspect people, be it the criminals or any other persons which are of a suspect nature. ఇంతవరకు ఎక్కడ లేదు ఇటువంటిది, ఇదే తోల్తా. గీ దానికో పేరు కూడా పెట్టిలట నువ్వు, ఏఎస్పీ అర్జున్ దాని పేరు. ఆపదలు ఉన్నోళ్ళు అర్జున్ అని పిలిస్తే చాలు ఉరికొస్తది కావచ్చు. ఇక అగా చూడలి, అచ్చం పోలీసు వాళ్ళకు ఉన్నట్టే నెత్తి మీద టోపీ పెట్టిరు ముద్దుగా. గిట్టవో కాడ నిలబడుతుంది, దొంగోళ్ళు వస్తే గుర్తుపడుతుంది, పెద్ద ఆఫీసర్లు వస్తే సెల్యూట్ కొడుతుంది, తొవ్వ తెలవనోళ్ళు వస్తే బాట చూపెడుతుంది. చుట్టూ మెడ తిప్పుకుంటా అంత కనిపెట్టుకుంటా నియతిగా కొలువు చేస్తుంది అన్నట్టు. It can help us if somebody has committed some fraud at some part of the world and some country, and if we are going the trains, if we have the data and it is put in the FRS system of robot, we can very well detect it. We can alert any police station anywhere. ఈడొక్క కాన్నే కాదు, అన్ని దుక్కులు ఇట్టునే రైల్వే స్టేషన్ లో ఇటువంటి రోబోలను పెట్టేటి ఇగడం చేస్తున్నట. అంటే ముంగట రైల్వే స్టేషన్ లో పోలీసు వాళ్ళతోనే పని లేదన్నట్టే. ఇక మరి చూడాలే రేపు ఎన్ని దుక్కులో ఇటువంటి రోబోలను పెడతారో, ఇక ఆడి పనితనం ఎట్టుంటుందో అనేది.